అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రజేశ్వరన్ టీవీ. గత 4 రోజుల నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక పార్టీ అంటే 4 రోజుల్లోనే బీజేపీని సైతం తనకు భయపడేలా చేసిన పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఏంటి? ఈ కాక్రోచ్ జనతా పార్టీ వల్ల ఎందుకు ఈ రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు భయపడేలా చేసింది? అసలు ఏంటి కాక్రోచ్ జనతా పార్టీ అనేది మనం ఈ ప్రజేశ్వరన్ టీవీలో మనం తెలుసుకుందాం. మొదటగా మన సుప్రీంకోర్టు న్యాయ ప్రధానమూర్తి అయినటువంటి సూర్యకాంతన్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే నిరుద్యోగులందరూ కాక్రోజ్ లాంటి వాళ్ళు, ఈ కాక్రోజుల వల్ల ఉపయోగం ఏమీ లేదన్నట్టుగా ఆయన మాట్లాడారు. వీళ్ళు ఆర్టీఐ వర్కర్స్ గాను, తర్వాత కొన్ని విషయాల్లో జర్నలిస్టులు గాను ఇలాగా సోషల్ మీడియాలోనూ వీటిల్లోనూ వాటిల్లోనూ ఉంటున్నారు, దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అయ్యా, ఒక్క విషయంలో నేను క్లారిటీ ఇవ్వదలుచు. ఈ సుప్రీంకోర్టు న్యాయ ప్రధానమూర్తి ఏదైతే మాట్లాడారో, మీరందరూ కష్టపడి చదివారు, మీకు ఫేట్ ఉండబట్టి, అదే మీ అదృష్టం ఉండబట్టి మీరు ఆ స్టేజ్కి వెళ్ళారు, మీరు కష్టపడ్డారు, ఈ రెండు ఉన్నాయి కాబట్టి. అయితే నవే జనరేషన్లో, జనరేషన్లో మీరు మాట్లాడిన దానికి మేము కొన్ని యాక్సెప్ట్ చేయగలుగుతాం. మీ సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోవడం, సోషల్ మీడియాతోనే మాట్లాడడం ఇది బాగానే ఉంది. అయితే ఏం జరుగుతుందంటే ఇక్కడ మొత్తం ఇండియాలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2025, 2026 ఈ 2 సంవత్సరాల మీద కేవలం 10 లక్షల ఉద్యోగాలు మాత్రమే వదిలింది. ఇండియాలో యువత 1 కోటి మంది ఉంటే, 1 కోటి మందిలో 10 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఎక్కడికి వస్తాయి? ఎంతమందిని కొట్లాడతారు? మీకు తెలుసు కదా, 2024 డిసెంబర్లో మహారాష్ట్రలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లో స్లీపర్ ఉద్యోగాలకి 60 లక్షల మంది పోస్ట్ అప్లై చేశారు. అంటే స్లీపర్ ఉద్యోగానికి కూడా, అంటే రోడ్లు తుడవడానికి కూడా పీజీలు చేసిన వాళ్ళు అప్లై చేశారు. అంత నిరుద్యోగత ఉంది మన భారతదేశంలో. మరి భారతదేశంలో అంత నిరుద్యోగత ఉన్నా కానీ మీరు మాట్లాడిన వ్యాఖ్యలు ఎలా ఉంటాయి మరి? అందుకనే ఒక జనరేషన్ నుంచి వచ్చిన ఒక యువకుడు స్టార్ట్ చేసిండు అనమాట కాక్రోచ్. మీరు ఏదైతే కాక్రోచ్ అన్నాడో ఆ కాక్రోచ్తోనే మాట్లాడింది. అతను పెట్టింది ఏమైతే మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోలో ఒకటి మాట్లాడండి. మీరు చీఫ్ జస్టిస్లుగా, అడ్వకేట్లుగా ఎలా ఉన్నా మీకు రాజ్యసభ సీట్లు ఇవ్వం మేము. అది నిజమే కదా. బీజేపీ వైపు మీరు ఎంత మాట్లాడుతూ ఉంటారు?